शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ కూడా అండి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో మీకు ఏమైనా జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు పంపించే జాతకాలు పరిష్కార మార్గాలు చెప్తామండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా ఉండాలి. చక్కగా మనం చెప్పుకోవచ్చు. అలా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల యొక్క జాతకాల పరిశీలన, అది కూడా మనం చేస్తాము. నేనే చేస్తాను. మీరు పర్సనల్గా టచ్లో ఉంటారండి. నేను టచ్లో ఉండడం కాకుండా మీరు కనుక ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వెంటనే మీకు ఫోన్ చేస్తాను. నేను షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తున్నా, నేను మీకు అటెండ్ అవ్వలేకపోవచ్చు. ఏదేమైనా నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారము మా ఎగ్జామ్ ఎఫర్ట్స్ తోటి నేను చెప్తున్నాను. జాతకాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వరకు మాత్రమేనండి. భయపడాల్సిన అవసరము, చింతించవలసిన అవసరము, అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ గ్రహాలైనా మన ప్రాణహాని ఏమాత్రం చెయ్యవు. కాకపోతే తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా దయతో స్వీకరించవలసిన ప్రార్థన. పైగా అంటే స్వీకరించవలసిన ప్రార్థన అంటే మీరు జాగ్రత్తగా చూడండి తప్ప మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అటువన్నీ ఉండకూడదు. యాక్షన్ తీసుకోవడం అంటే మీకు మీరు భయపడిపోవడము ఇవన్నీ అదేం లేదు. అన్ని గ్రహాల గురించి ప్రభావం తెలుసుకుంటాం అంటే అంతేకాదు. సరే అది పక్కన పెడితే నేను నా వీడియోస్ చెప్పినవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. కర్కాటక రాశిలోనే బుధుడు ఉండడము జనరల్గా బుధుడు మీ వాడికి మంచివాడు కాకపోయినా మీకు వ్యాపార లక్షణాలు, తెలివితేటలు, చదువు ఇవన్నీ మీకు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఏదైనా కుజ ప్రభావం వలన జనరల్గా మీకు ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కొద్దిగా కుజుడు ఉన్నాడంటే చదువులో విషయంలో కొద్దిగా వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కొంతమంది అయితే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. మీకు ఈ కుజ ప్రభావం వలన భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ చెల్లెళ్ళకి కానీ మీ తమ్ముళ్ళకి కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే మీకు ఆటంకాలు కలగడము, అలాగే లేట్ అయిపోతూ ఉండడము ప్రయాణాల్లో జరుగుతుంది. మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. చతుర్థ భావంలో మీ చంద్రుడు ఉన్నాడు. చతుర్థ భావంలో 16వ తారీఖు ఉంటాడు. 6వ తారీఖు ఉంటాడు. ఆయన మీ గురుదృష్టిల వల్ల గజకేశ్వర యోగంలో ఉండి చక్కటి చదువు వస్తుందండి. మీ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి దిరదర ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఆవిడికి ప్రాబ్లమే ఉండదు. అలాగే రైతులకి చాలా బాగుంటుందండి. సంగీతంలో ఉన్నవాడికి చక్కగా సంగీత విద్య బాగా డెవలప్ అవుతుంది. అలాగే మీరు సినిమా రంగం డైరెక్టర్స్ కానీ మ్యూజిక్లో ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని ఈజీగా చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి పంచమ స్థానం చాలా బాగుందండి. అంటే మగపిల్లలు పడడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో మీకు మీరే సాటి అని మించుకోవడానికి అవకాశాలు ఎక్కువనాయండి. ఏదైనా 6వ భావాన్ని చంద్రుడు ఉండము 9-10 తారీఖుల్లో గురు దృష్టి ఉండడం వల్ల మీకు మేనమామలు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కుంటారు. అలాగే మీరు చాలామందికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యవంతులుగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడము, శత్రు భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ జర్నీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు వలన కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ, శనీశ్వరుడు మంచివాడు కాదు, ఇంతకుముందు ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పటి నుంచి ఇబ్బంది పడ్డం అవసరం లేదు. ఏదైనా రాహు ప్రభావం కొద్దిగా మీకు అష్టమ స్థానం దోషమే ఉంది. అంటే హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉందండి. దూర బంధువులు అదే హెల్త్ ప్రాబ్లం రావడము, వాళ్ళ హాస్పిటలైజేషన్ అవ్వడము కొంతమందికి, వాళ్ళ దూర బంధువులకి, లేకపోతే మీకే కొద్దిగా శరీరంలో అధిక శ్రమ పడడం వల్ల ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. కానీ గురు దృష్టి ఉండడం వల్ల, కుజుడు యొక్క దృష్టి ఉండడం వల్ల ఆ రాహు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ.
శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉండి మీకు ఒక విధంగా మంచిగా చేస్తాడండి. మంచి 7th హౌస్ లార్డ్ అంటే కేంద్రాధిపత్యం వచ్చి ఆయన భాగ్యంలో ఉండడం వల్ల చదువుకి బాగా చదువురీత్యా బాగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు. అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో అంటే కోళ్ళు, సాఫ్ట్వేర్ రంగాలు, అలాగే ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ అనుకుంటాం కదండి మనం, ఫార్మా రంగము, ఇవన్నీ కూడా ఆ శని కారకత్వంలో వాళ్ళ బిజినెస్లు బాగా డెవలప్ చేసుకుంటారు. శనీశ్వరుడు వల్లే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే స్లో అయిపోతుంటారు ప్రోగ్రామ్స్, స్లోగా వెళ్తారు, కానీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. కానీ పర్వాలేదు. ఏదైనా 10th హౌస్ లార్డ్ కూడా మీకు బాగున్నాడండి. 10th హౌస్ లార్డ్ బాగుండడం వలన భాగ్యాధిపతి ఈ దశమస్థానాన్ని భాగ్యస్థానం చెప్పుకున్నామండి. అదే 10th హౌస్ లార్డ్ మీకు 2nd హౌస్లో ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా బాగా సంపాదించుకుంటారు ధనము. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ వస్తాయండి. డబ్బులు కూడా వాళ్ళకి అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 11వ భావన శుక్రుడు అంత మంచివాడేం కాదు, శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి లాభాలు తక్కువగా ఉండడము, మీ అక్కయ్య గారికి అంత అద్భుతంగా లేకపోవడము జరుగుతుందండి. ఏదైనా ద్వితీయాధిపతి రవి 12వ భావంలో ఉండి ఆర్ద్ర నక్షత్రంలో ఉండి ఫారిన్ వెళ్తారండి. ఇప్పుడు కరెక్ట్ అలాగే ఉన్నాడు. అంటే జనరల్గా మీకేంటి కర్కాటక రాశి కదా, ద్వితీయాధిపతి 12వ భావంలో ఉన్నాడు, ఫారిన్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రవి ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు అని శాస్త్రం. అలాగే 9th హౌస్ లార్డ్గా గురుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీకు విదేశ ప్రాప్తి ఉందండి. మీకు విదేశాలు వెళ్ళడం, చక్కగా చదువుకోవడము, ధనప్రాప్తి కలగడము, ఉద్యోగంలో బాగా భద్రత ఏర్పడము, అలాగా మీ వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి జరుగుతుంది. అంతేకాకుండా సన్మానాలు బాగా జరుగుతాయండి. మీకు డబ్బులు బాగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్పిటలైజేషన్ అవ్వడం అవే ఉండవు. అది ప్రశాంతంగా బాగుంటారు. బావులు, చెరువులు, గుడులు దర్శనం చేసుకుంటారండి. మీకు దైవ దర్శనం రీత్యా మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ధనాన్ని కూడా సేవ్ చేసే అదృష్టంగా మీకు ఉందండి. అదొక అదృష్టం మీకు. సో ఈ విధంగా మీ జాతకం రవి గురులు బాగా కాపాడారు. మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఆ నాన్నగారికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఏదేమైనా రాహు కేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోవడం వల్ల, అలాగే శనీశ్వరుడు యొక్క దోషం కూడా ఉండడం వల్ల, రాహుకేతులకి పూజ చేయించుకోవడం వల్ల ఆ దోషాల నుంచి పరిహారం అవ్వగలవు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి. ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెట్ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి. చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువుల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు యొక్క దోషం కూడా మీ మీద ఉందండి, ఈ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అందులో డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే
శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము, అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.